పొన్నం ప్రభాకర్ గారు వీడితో ఆగలే. ఆయన మంత్రి కాగానే ఎక్కడున్నోళ్ళకి అక్కడ టికెట్లు ఇస్తామని చెప్పి చాలా మందికి చాలా రకాల ఆశ చూపించినటువంటి విషయం మనకు తెలుసు. వారి హుస్నాబాద్ కు సంబంధించినటువంటి మరొక నాయకుడికి కూడా టికెట్ ఇప్పిస్తామని చెప్పి ఇవ్వకపోతే వారు సహకరించకుండా ఇవాళ దూరంగా ఉన్నటువంటి సంగతి కూడా కరీంనగర్ ప్రజలందరికీ కూడా తెలుసు. వారొక్కరే కాదు, ఎంఎస్ఆర్ గారి మనమడు ఎన్ఆర్ఐ రోహిత్ రావు గారి చేత, ఎన్ఆర్ఐ రోహిత్ గారి చేత పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చేసినటువంటి పాదయాత్రకు కావలసినటువంటి డబ్బును ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించేది. ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి నీకే టికెట్ ఇప్పిస్తా అని చెప్పి ఆఖరికి ఇంకొన్ని పైసలు ఎక్కువ వస్తాయి అనగానే బెల్చాల రాజేందర్ రావు గారికి టికెట్ ఇప్పించారు పొన్నం ప్రభాకర్ గారు. అంటే ఇవాళ బూడిద అమ్ముకున్నాడు, రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటివి అమ్ముకున్నాడు. దాంతోపాటు ఇవాళ ఎంపీ టికెట్ను కూడా అమ్ముకున్నారు పొన్నం ప్రభాకర్ గారు. రోహిత్ రావు గారి చేత ఖర్చు పెట్టించి బెల్చాల రాజేందర్ రావు గారికి ఎంపీ టికెట్ అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలా? వీటన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. మేం మాట్లాడడం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇన్ని రకాల అపప్రదకు లోనవుతున్నాము మా మంత్రి గిసోంటి మంత్రి అని. నిన్న ఎవరో రాణి రుద్రమనట కరీంనగర్ లా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా మంత్రివర్యులు మా అన్న పొన్నం ప్రభాకర్ గారి మీద నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా మధ్యలో నా పేరు కూడా లాగడంతో నాకు చాలా బాధ కలిగించింది. ఎంఎస్ఆర్ గారంటే మీ అందరికీ తెలుసు. వారి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం అని ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు. అరే మేము ఏదైనా ఉంటే బాధ నాకుంటే నేను మాట్లాడాలి కదా. నేను ఎక్కడ మాట్లాడినా ఇక్కడ ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది మా నాయకులు ఉన్నారు, నాకేదో అన్యాయం జరుగుంటే నేను కదా మాట్లాడాల్సింది. ఇది ఎక్కడ కామెడీ అండి? పోనీ లేనిపోయి నా పేరు లాగిల్లా ఎంఎస్ఆర్ కుటుంబాన్ని లాగడము చాలా ఇది తప్పు. మీరు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు నిరూపించండి. నేను ఇప్పుడు నా మీద మీరు మాట్లాడిన టాపిక్ మీద నేను ఒక ప్రమాణం కూడా చేయబోతున్నా మరొక నిమిషంలో. దానికి రాకముందు నేను ఒక 2-3 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చిరని చెప్పేసి మీరు సూటిగా మాట్లాడుతున్నారు కదా. అరే బుద్ధుందా మీకు? కారు ఉంటే కారు ఏమైనా జేబులో పెట్టుకుంటారా? ఏడున్నది కారు? చూపి కారు ఎక్కడ ఉన్నదో, ఎవరి దగ్గర ఉన్నది, ఎక్కడ పార్టీ ఉన్నది? ఒక్కసారి కారు ఎక్కి ఎక్కడికో మేడారం పోతే కారు అనేది అయిపోతుందా? కొంచెం కూడా తెలివి తక్కువ లేదు, కామన్ సెన్స్ లేదు. అందుకే ఇంతకుముందు ఒకసారి నేను టీవీలో ఒక డిబేట్ లో మాట్లాడుతుంటే కూడా ఇదే మాట అన్న. ఆమె ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు, ఏదో పెద్ద తనకే వచ్చినట్టు ఏదో లొడలో వాగబోతుంటే కామన్ సెన్స్ కూడా లేదని కూడా నేను చెప్పిన. ఇప్పుడు ఇలా నిరూపమైంది. కారు ఎక్కడుందో చెప్పమ్మా. మీకు నల్లకారం తెలుసు కదా, దాని నెంబర్ ప్లేట్ ఏది, ఎక్కడ పార్టీ ఉన్నది? ఒక మంత్రిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడచ్చా? రెండోది, ఏ ఆధారాలు ఉన్నాయి? ఇంతకుముందు మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్ఎంపల్లి మోహన్ గారు మాట్లాడుతూ ఆధారాలు ఏవి? లయాష్ అన్నారు, ఎన్ఎస్సీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒక్కటి కూడా ఆధారం ఉంటే మీరు మాట్లాడాలి కదా. మధ్యలో నా పేరు కూడా తీసారు కదా మీరు. నేనేదో 10 కోట్లు పార్టీ ఖర్చు పెడితే అదేదో నాకేదో అన్యాయం జరిగినట్టు, లేదా ప్రభాకర్ చెప్తే ఖర్చు పెట్టినట్టు మీరు మాట్లాడారు కదా. దాని గురించి నేను ఒక ప్రమాణం చేస్తున్నా. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు అసలు మిమ్మల్ని కాదు మాట్లాడాల్సి, మీ గురించి కాదు మాట్లాడాల్సింది, మీతో మాట్లాడించిన వాళ్ళ గురించి ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నా. బండి సంజయ్ గారు, మీకు దమ్ముంటే సూటిగానే 2 సవాళ్ళు చేస్తున్నా. కరీంనగర్ ఎక్కడికి వస్తారు మీరు? కమాన్ చౌరస్తాకి వస్తారా, లేకపోతే మన ఇందిరా చౌక్ వస్తారా, లేకపోతే మన డ్యామ్ గడ్డకాడికి వస్తారా, కేబుల్ బ్రిడ్జ్ కాడికి వస్తారా? ఎక్కడికి వస్తారు? లేక మీ ఇష్టమైన మీ ఇష్టదైవమైన మీ భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వస్తారా? కరీంనగర్ కి పొన్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి ఏంటిది? మీరు అభివృద్ధి ఏంటిది? మీరు వస్తారా, మీ దూతలు పంపుతారా? ప్రభాకర్ తరఫున మేము ఒప్పరబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఆ చర్చకు మీరు రెడీయా? అరే ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. లేదా ఇంకొకటి నేను చెప్తున్నా, మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడలేదా? పుస్తకాలతో ఆడమ్ముకొని మీరు 2019 ఎలక్షన్ లో మీరు నిలిచిన మీరేగా చెప్పిర్రు. మరి 10 కొద్ది కార్లు ఎక్కడి?
మీ కొడుకు విలాసవంతంగా తిరుగుతుంటే బైక్లలో 10 లక్షల బైక్లలో తిరుగుతుంటే ఆ పైసలు ఎక్కడి మరి బీజేపీ పార్టీ ఏమైనా శాలరీ ఇస్తారా? మా పిసిసి ప్రెసిడెంట్ అయితే మేము శాలరీలు ఇవ్వం, మరి మీకు ఏమైనా ఇస్తారా? కొత్త ఆయన వెళ్తున్నదా? నేను చెప్తా ఏమైందో. ముగ్గురు ఆశా వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ తీసుకెళ్తే నీకే టికెట్ అని ప్రతి ఒక్కరితో ఖర్చు పెట్టించి సరే పార్టీ నడిపేయడానికి ఒక అధ్యక్షుడు పెట్టించిన కావచ్చు. అదే కాకుండా నేను ఇప్పుడు ఒక 10 ఏనుగులు వస్తాయో లేకపోతే గుర్రాలు పెడతాడు, ఒకడు బ్యాండ్ పెడతాడు, ఒకడు జనాలు తీసుకొస్తాడు, ఇంకేదో అవుతుంది. ఇవన్నీ ఫోటోలు వీడియోలు సేకరించి మీ అధిష్టానానికి నువ్వు ఖర్చు చేసినావు అని చెప్పి మీరు రియంబర్స్ చేసుకున్న మాట నిజమా కాదా బండి సంజయ్ గారు? ఇట్లా మీరు కొన్ని 100 కోట్లు వసూలు చేసి ఇవాళ గంగుల కమలాకర్ గారినే మించిన అవినీతి చేసి కరీంనగర్ ఒక మచ్చ మీరు ఇవాళ ఒక ఎంఎస్ఆర్ గారు, ఒక చొక్కారావు గారు, ఒక విద్యాసాగర్ రావు గారు, ఒక కేసీఆర్ గారు, ఒక పొన్నం ప్రభాకర్ గారు, ఒక వినోద్ కుమార్ గారు అందరూ కూడా కరీంనగర్ కి వారి హయాంలో ఎంతో కొంత చేసిపోయారు, ఒక మంచి పేరు తీసుకొచ్చారు. తుగ్లక్ సంజయ్ మీరేం చేసిరని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. ఇంకొకటి మీడియా మిత్రులు నేను మనం చేసుకుంటున్నా, సిరిసిల్లలో మొన్న జరిగిన ఎన్నిక గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అసలు రాణి రుద్రమ అనే డ్యామే ఎక్కడ, సిరిసిల్లకు ఆమెకున్న సంబంధం ఏంటిది? వరంగల్ ఆమె మొదటిది. రెండోది, అక్కడ లకిశెట్టి శ్రీనివాస్ అని ఒక ప్రముఖ కాంట్రాక్టరు, బిజినెస్ మ్యాన్, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపించిండు. అరే ఏ చిన్న వాళ్ళు అడిగినా చెప్తారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమంది పద్మశాలు ఉన్నారు, 70,000 80,000 ఓట్లు, సరే 50,000 ఓట్లు, మేజర్ చంక్ సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలు ఉన్నారా లేదా? మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేసి రోహిత్ రావు అనే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఎవరు చెప్తే రాలేదు. ముఖ్యంగా మీరు మా మంత్రి గారు పేరు తీసారు కాబట్టి తనకు నేను పెట్టిన ఖర్చుకు ఎటువంటి సంబంధం లేదు. ఇది నా దైవ సాక్షిగా చెప్తున్నా. మీరు బండి సంజయ్ గారు, మీరు నిజమైన హిందువుని అయితే మీ ఇష్టదైవమైన శ్రీరాముని మీరు పదే పదే గుర్తుంచుకుంటారు కదా, పలకరిస్తూ ఉంటారు కదా. మరి తన మీద మీరు నిజమైన భక్తులే అయితే మీరు ఎక్కడికి వస్తారో వచ్చి అక్కడ ప్రమాణం చేయండి. మీకు ఎట్లా ప్రమాణం చేసాడు బాగా షోకే కదా, వచ్చి మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఏ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయండి. లేదా సిరిసిల్లలో ఈ రాణి రుద్రమదేవిని కేటీఆర్ గెలవడి కోసం పెట్టించినా అని పెట్టలేదని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి దమ్ముంటే.